వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ ఎస్టీ కోర్టు. ఇటీవల ఇరు వర్గాల తరపున న్యాయవాదులు వాదనలు వింది కోర్టు. వంశీతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీపై మొత్తం 4 కేసులున్నాయి. ఇప్పటికీ కిడ్నాప్, ల్యాండ్ కబ్జా, అలాగే అక్రమ్ మైనింగ్, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులు నమోదై ఉన్నాయి. మొత్తం 3 కేసుల్లో బెయిల్ మంజూరైంది వల్లభనేని వంశీకి అయినట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏ అంశాలని పరిశీలించి బెయిల్ మంజూరు చేస్తుంది కోర్టు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది? ఎటువంటి కండిషన్స్ విధించింది ఈ సందర్భంలో? వాస్తవంగా సచిన్ వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ మీద ఇప్పటికి దాదాపుగా 4 కేసులు ఉన్నాయి. ఒకటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, రెండవది గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు, రెండవది ల్యాండ్ కబ్జా, మూడవది అక్రమ్. ఈ 4 కేసుల్లో ఈ రోజు సత్యవర్ధన్ కి సంబంధించిన కేసుకి సంబంధించి అతనికి బెయిల్ ఇచ్చింది. అంటే సత్యవర్ధన్ కేసులో ఎస్సీ అట్రాసిటీ కేసు ఇది. దాని మీద దాదాపుగా 90 రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ బెయిల్ శాంక్షన్ చేస్తున్నట్టుగా. అదే కాకుండా అతనికి ఆరోగ్య పరిస్థితులు బాగలేవు. ఈ రోజు మధ్యాహ్నం కూడా కోర్టుకు వచ్చినప్పుడు అతను ఆరోగ్యం సరిగా లేకపోవడంతో హాస్పిటల్ తీసుకెళ్లి తిరిగి ఇప్పుడే హాస్పిటల్ నుంచి సబ్ జైలుకి